హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. నిన్న వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతది. నిన్న ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ మిక్సీ తీసుకున్నామని చెప్పాను కదా తమ్ముడు. ఆ తమ్ముడు ఇన్వర్టర్ తీసుకున్నాడనమాట. ఆల్రెడీ మాకైతే తిరుపతిలో అంత ఏం వర్క్ ఉండదు. అయినా గానీ మాకు తప్పదు కదా! మేము తీసుకెళ్ళిపోయాము ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు. అమెరాన్ కంపెనీ వాళ్ళది మా ఇన్వర్టర్ అయితే. అదే వాడుతున్నాము. అక్కడ పవర్ ఎక్కువ తీసేయరు కాబట్టి. ఇక్కడ అమలాపురంలో అయితే పవర్ అస్తమాను తీసేస్తారు. మాది పాతది పోయిందనేసి లేటెస్ట్‌ది కదా అని తీసుకున్నాము. మేము ఎలాగా ఇది పెట్టాము, అసలు వర్క్ ఎలా అయింది, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. దీని కాస్ట్ ఎంత, ఇప్పుడు లేటెస్ట్‌గా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఇది మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి 33,799 రూపీస్ అయితే మాకు ఛార్జ్ అయితే పడింది. ఇలా మాకు రావడానికి నియర్లీ 5-6 డేస్ అయితే పట్టింది. అసలు ఇన్వర్టర్ ప్రాబ్లమ్ ఏం లేదు. చాలా రివ్యూస్ అన్నీ చూసే మేమైతే కొన్నాము. ఇక్కడ నేను ప్రతిదీ డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి. ఈ ఇన్వర్టర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ. దీంట్లో వాటర్ వేయక్కర్లేదు. వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి 7-8 ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇన్‌స్టాలేషన్ కూడా చాలా సింపుల్‌గా మనమే చేసేసుకోవచ్చు అని చెప్పి ఇదైతే తమ్ముడు బుక్ చేశాడనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఓపెన్ చేసిన తర్వాత ఇలా ప్యాక్ చేశారు. జస్ట్ మనది పైన ఒక థర్మాకోల్ కూడా కాదు, థర్మాకోల్ టైప్‌లో ఉన్నట్టుంది. ఇది తీస్తే మనకి కనిపించేసింది. ఇది వెయిట్ ఎంత తక్కువ అంటే మామూలుగా ఇన్వర్టర్ బ్యాటరీ అయితే మోయడానికి ఒక ముగ్గురు, నలుగురు ఉండాలి. కానీ ఇది చాలా వెయిట్ తక్కువ ఉంది. నేనే వెయిట్ లిఫ్ట్ చేసేసాననమాట. ఇది నరేంద్ర బాబు అంటే మా తమ్ముడు పేరు మీద వచ్చింది. 28,000 చేంజ్ ఉంది. జీఎస్టీ యాడ్ చేసి మనకి 33,000 అయితే పడిందన్నమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ చూడడానికి కూడా మెయిన్ ఏంటంటే లుకింగ్ పర్పస్ చాలా బాగుంది. ఇది ఏంటంటే ఆ రోజు మేము పెట్టిన రోజు పెద్ద వర్షం వచ్చింది. ఉరుములు, మెరుపులు చాలా పెద్ద పెద్దవి వచ్చాయి. ఇక్కడ కరెంట్ కూడా అస్తమాను రావడం, పోవడం, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. అయినా కానీ ఏం కాదు, దానివల్ల అయితే ఏం పోదు అని అన్నారని ఇది తీసుకున్నాము. ఇక్కడ చూడండి, జస్ట్ మేము కిచెన్‌లో పైన స్పేస్ ఉంటే అక్కడ పెట్టేసి అక్కడే కనెక్షన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. చాలా చాలా సింపుల్. ఇది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది కూడా యూట్యూబ్‌లో వీడియో ఉంది. అసలు చెప్పాలంటే మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళనే చేసేసి ఈవెన్ మనం కూడా పెట్టేసుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ అంత సింపుల్‌గా ఉంది. మనకి వర్క్ అవుతుందని ఎలా తెలుస్తుందంటే పైన డిస్‌ప్లే అవుతుందన్నమాట. చిన్న లైట్ ఆన్ అయ్యి ఉంటుంది. మేము పెట్టిన రోజు నైట్ అంతా బాగా వర్క్ అయింది. ఆ నెక్స్ట్ డే కూడా మాకు పవర్ పోతే 8 అవర్స్ వరకు వర్క్ అయింది. తర్వాత ఏమైందో తెలీదు. ఎప్పుడైతే వర్షం పడి ఉరుములు, మెరుపులు వచ్చాయో అప్పుడు సడన్‌గా ఆగిపోయింది. తర్వాత మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. ఇంకా మాకొద్దని క్యాన్సిల్ చేసుకుంటే కంపెనీ వాళ్ళైతే కాల్ చేసి ఒకసారి ప్రాబ్లమ్ ఏంటి వీడియో పెట్టి చెప్పండి అంటే నేను ఇక్కడ పెట్టి చెప్తున్నానమాట. ఇన్వర్టర్ పెట్టి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి పవర్ వచ్చి మళ్ళీ వెంటనే షట్ డౌన్ అయిపోతుంది. వాళ్ళు ఎలా అయితే చెప్పారో సేమ్ వెనకాల మనకి ఎంసీబీలు ఉంటాయి కదా, అవన్నీ వేసి స్విచెస్ వేసి నేను పెట్టి చూపించానమాట. కాల్స్ అవన్నీ మాట్లాడిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు తెలుగులో మాట్లాడరు, అదర్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు రిటర్న్ అయితే తీసుకుని వేరే కొత్తది ఇన్వర్టర్ మనకి రీప్లేస్ చేస్తానని అయితే మాత్రం చెప్పారు. 1 డే మాత్రమే వర్క్ అయింది. మీరు ఇలాంటిది కొనేటప్పుడు ఒకసారి చూసుకోండి. మా ఇంట్లో అయితే అందరూ మమ్మల్ని, పెద్దవాళ్ళు ముఖ్యంగా, లోకల్వి తీసుకోవాల్సింది ఎందుకు అనవసరంగా తీసుకున్నారనేసి అందరూ అన్నారు. కాకపోతే రివ్యూస్ అన్నీ బాగున్నాయని చెప్పి తీసుకున్నాము. చాలా సాటిస్ఫాక్షన్ ఫస్ట్ చూడగానే చాలా బాగుందబ్బా అనిపించింది. కానీ చాలా బాధ అనిపించింది ఒక్క రోజుకి ఇలా అవ్వడం. ఇన్‌కేస్ ఒకవేళ వచ్చి అది వర్క్ అయినా కానీ అంత హ్యాపీనెస్ అయితే ఉండదు. ఇదైతే మళ్ళీ రిటర్న్ ప్యాకింగ్ కోసం నేనైతే ప్యాక్ చేసేసాను. ఆల్రెడీ ఇచ్చేసాము. మళ్ళీ ఇంకా వాళ్ళు కొత్తది పంపించాలన్నమాట. ఇంకా అయితే మా తమ్ముడు అన్నీ చూసి 1 వీక్ ఆలోచించి తీసుకున్నాడు. కానీ ఇదైతే సెట్ అవ్వలేదు. రిటర్న్ చేసినప్పుడు కాస్త బాధ అనిపించింది. ఒకవేళ వచ్చిన తర్వాత ఎలా వర్క్ అయిందో నేను తర్వాత వీడియోస్‌లో అప్లోడ్ చేస్తాను. దీనికి సర్వీస్ అయితే మనకేమి ఇవ్వలేదు. అమలాపురం లోకల్‌లో అసలు ఏం లేదు. వైజాగ్ నుంచి అయితే రావాలంట. అంత దూరం నుంచి వచ్చి ఇన్‌స్టాల్ చేసి చేయాలంటే ఎవరు చెయ్యరు. కాబట్టి మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కొంచెం చూసి తీసుకోండి. నెక్స్ట్ మాకు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి చూసారు ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళైతే ఈ టైప్ ఆఫ్ మేము ఎప్పుడు ఇన్‌స్టాల్ చేయలేదు, మాకసలు దీని గురించి ఏం తెలీదు అన్నారు. మనకి అంటే సిటీస్‌లో అయితే మేబీ తెలుస్తుందేమో కానీ విలేజెస్‌లో అయితే ఇలాంటివి తెలియదు కాబట్టి మనం అన్నీ చూసి ఆలోచించి తీసుకోవాలి. ఇదండి వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.